శూద్రులంటే అంత జుగుప్సన వారికి, అవమానించిన వారి ఆదరించడానికి కారణమేమిటి? అది క్రీస్తు శకం 1674 జూన్ 6వ తేదీ. శివాజీ ఛత్రపతి శివాజీగా పట్టాభిషేకం జరగాల్సిన రోజు. పట్టాభిషేకం కార్యక్రమానికి అన్ని సిద్ధపాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణాలవి. నాటి మత సంప్రదాయం ప్రకారం బ్రాహ్మణ పండితులు వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించి నుదుట తిలకం దిద్ది పట్టాభిషేకం చేయాల్సిన సమయం. శివాజీ అనేక వేద పండితులను ఆహ్వానించాడు. తన పట్టాభిషేకం సాంప్రదాయబద్ధకంగా గౌరవ సూచకంగా జరగాలని. కానీ తను ఊహించిన దానికి విరుద్ధంగా నిండు సభలో అందరి ముందు అవమానం జరిగింది మరాఠా రాజు కావలసిన శివాజీకి. అదే తను శూద్రుడను కారణంగా చేతితో దిద్దాల్సిన తిలకాన్ని ఆనాటి అహంకార బ్రాహ్మణ పండితుడు తన కాలి బొడన వేలితో తిలకం దిద్ది పట్టాభిషేకం నిర్వహించడం. ఇంత పెద్ద చారిత్రక తప్పిదం, అవమానం జరగడం, అది కూడా కాబోయే రాజు పట్టాభిషేకం రోజు జరగడం చూసి అక్కడున్న శ్రమికులు, ప్రజలు నివ్వెరపోయారు. ఛత్రపతి శివాజీ మహారాజుకు ఇంతటి ఘోరమైన అవమానమా అని ప్రజలు కంటతడి పెట్టుకున్నారు. ఈ దుశ్చర్యకు ఎంతగానో బాధపడిన ఛత్రపతి శివాజీ ఆనాడే నిర్ణయించుకున్నాడు, తన రాజ్యంలో ప్రజలెవ్వరూ కుల మతాల ద్వారా అవమానాలకు గురి కాకూడదని. కనుకనే తన పాలనా కాలంలో అన్ని వర్గాల ప్రజలకు, అన్ని మతాల ప్రజలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాడు. తన సైన్యంలో ఆయుధాగారానికి హైదరాలీ, నావికా దళానికి ఇబ్రహీం ఖాన్ అధ్యక్షులుగా ఉండగా శివాజీ సర్వసైన్యాధ్యక్షుడుగా దౌలతా ఖాన్, సిద్దిక్లు వ్యవహరించేవారు. ఇంకో విశేషమేమిటంటే శివాజీ అంగరక్షకులో ప్రముఖ వ్యక్తి మదానీ మెహదర్ కూడా ఒక ముస్లిం వ్యక్తే. ఇలా తన పాలనలో తన మతం వారితో పాటు ముస్లిం మతస్థులకు కూడా ప్రముఖ స్థానం కల్పించిన బహుజన హితుడు ఛత్రపతి శివాజీ. అంతేకాదు తన రాజ్యంలో మహిళలకు గౌరవ స్థానం లభించేది. అందుకు ఉదాహరణగా తన సైనికులు ఒక చిన్న రాజ్యానికి రాజైన ముస్లిం రాజును ఓడించి అందమైన తన మేనకోడలని శివాజీకి కానుకగా తెచ్చారు. ఆమెను చూసి తమను అభినందిస్తాడని ఆశించిన సైనికులకు ఆశాభంగం ఎదురైంది. అదే శివాజీ ఆమె అందాన్ని చూసి, తల్లి నన్ను క్షమించు, మా అమ్మ కూడా నీ అంత అందంగా ఉంటే నేను కూడా చాలా అందంగా పుట్టేవాడిని అని చెప్పి తనను ఒక అమ్మగా భావించి ఆమెను కానుకలతో తిరిగి తన రాజ్యానికి చేర్చమని సైనికులను ఆదేశించాడు. దీనిని బట్టి శివాజీ ఆడవారికి ఎంత గౌరవం ఇచ్చేవాడో అర్థమవుతుంది. అలాగే నిమ్న కులస్తులకు, పేదలకు ఏ కష్టాలు రాకుండా ప్రజారంజకంగా పాలన అందించాడు. దానితో పాటు శివాజీకి రైతు పక్షపాతి అనే బిరుదు కూడా ఉంది. అంటే వ్యవసాయం చేసే రైతులకు అన్ని విధాల తన పాలనలు తోడ్పాటు అందించేవాడు. మరి ఇంతటి గొప్ప మనసు కలిగి ప్రజామన్నలను పొందిన శివాజీకి ఒక బ్రాహ్మణుల నుండి అవమానం ఎందుకు ఎదురైంది? కారణాలేమిటి? నాటి సామాజిక స్థితిగతులేమిటో కూడా మనం పరిశీలిద్దాం. శివాజీ 1630 ఫిబ్రవరి 19వ తేదీన పూణేలోని శివనేరు దుర్గంలో ఒక శూద్ర కులం నందు జన్మించాడు. వీరి తండ్రి వ్యవసాయ కులానికి చెందిన షాహాజీ, తల్లి యాదవ క్షత్రియ వంశపు ఆడపడుచు. ఈ కారణంగానే శివాజీ శూద్ర కులస్థుడయ్యాడు. నాడు నేడు ఈ రాజ్య భూభాగంలో శూద్రులను తక్కువ కులజులుగా హీనంగా చూసేవారు చూస్తున్నారు నాటి అగ్రకులస్తులైన బ్రాహ్మణ వర్గీయులు. వీరి జనాభా చాలా తక్కువ అయినప్పటికీ మేము దైవాంశ సంభూతులమని, దేవుని వారసులమని అనేక రకాల మూఢాచారాలను ప్రజల్లో నింపి మనుస్మృతి ధర్మాన్ని పాటించేవారు. ప్రజలు కూడా అదే నిజమని నమ్మి వీరిని అనుసరించే స్థాయికి పడిపోయారు. కనుకనే అదే అహంకారంతో ఒక శూద్ర కులస్థుడు రాజ్యపాలన చేయడం ఇష్టం లేని బ్రాహ్మణ పండితులు తన పట్టాభిషేకం రోజున కాలితో నుదుట తిలకం పెట్టి శివాజీ మహారాజును అవమానించారు. అంతేకాదు నాటి బ్రాహ్మణ కుట్రలు ఏ స్థాయిలో ఉండేవంటే శివాజీని ఓడించడానికి మహమ్మద్ బిన్ ఖాసిం ను శివాజీ రాజ్యంపై దండెత్తి రావలసిందిగా ఆహ్వానించారు. అంతటితో ఆగకుండా వారి మూఢాచారం ప్రకారం చండీ యాగం కూడా తలపెట్టారు. చండీ యాగం తలపెట్టడం అంటే వినాశనాన్ని కోరడం అనేది నాటి వారి నమ్మకం. ఇలా అన్ని విధాల పలుమార్లు శివాజీని ఇబ్బందులకు గురి చేసేవారు. మరి ఇంతటి ద్వేషం కలిగిన నాటి బ్రాహ్మణ వర్గం ఏమి ఆశించి, ఏ లబ్ధి కోసం నాడు అనగా బ్రిటిష్ కాలంలో అలాగే నేడు శివాజీ తమవాడని, హిందుత్వ రాజ్య స్థాపకుడని, భరత మాత కన్నా ముద్దు బిడ్డ అని, వీర చక్రవర్తి అని కొనియాడుతున్నారో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది 1920 సంవత్సరం. బ్రిటిష్ వారు అన్ని మతాల వారికి, కులాల వారికి వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం
అందరికీ ఓటు హక్కు బిల్లును తెచ్చారు. అయితే ఇందులోని గొప్పదానాన్ని గ్రహించిన బ్రాహ్మణులు ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. దీనికి కారణం ఆనాటి సమాజంలో బ్రాహ్మణులు కేవలం 3% మాత్రమే ఉన్నారు. కాబట్టి ఓటు విధానం అమలైతే కేవలం 3% ఉన్న తమ ప్రజలకు ఎందులోనూ ప్రాతినిధ్యం లభించదని భావించి అంతవరకు వ్యతిరేకిస్తూ అసహించుకుంటూ వచ్చిన పదాన్ని తమ స్వార్థం కోసం గతిలేని పరిస్థితిలో ఆ పదాన్ని తమకు తాము ఆపాదించుకోవడం జరిగింది. అదే నేడు మనం పిలుస్తున్న హిందూ పదం. ఆశ్చర్యం అనిపించినా నమ్మకూడదు అనిపించినా ఇదే వాస్తవం. ఇందుకు సాక్ష్యాలుగా 1920లో దయానంద సరస్వతి రాసిన సత్యార్థ ప్రకాశికను మనం పరిశీలిస్తే తెలుస్తుంది. ఇందులో ఈయన హిందూ పదాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. కారణం హిందూ అనగా నల్లవాడు, దొంగవాడు, దౌర్భాగ్యుడు, కాలాచోర్ అనే అర్థం ఉండటమే. ఎలా అంటే ఈ పదం పర్షియన్ భాష నుండి ఉద్భవించినది. అంటే 1920కి ముందు ఈ భూభాగంలో హిందూ అనే పదం అధికారికంగా వాడబడలేదు అనే అర్థం. అందుకే దయానంద సరస్వతి తన సత్యార్థ ప్రకాశికలో తాము వేదాలు చదివే వారము కాబట్టి వైదికులని పిలవాలని కాంక్షించారు. అందుకోసం దయానంద సరస్వతి, బాలగంగాధర్ తిలక్ లాంటి సంస్కర్తలు సభలు కూడా నిర్వహించారు. మరి ఈ పదానికి ఇంత వ్యతిరేకులైన వారు ఆనాడు అదే పదాన్ని అంగీకరించి తమకు తాము దారాదత్తం చేసుకున్నారు. అందులో భాగంగానే 1923లో హిందూ మహాసభ నిర్వహించారు. అలాగే 1925వ సంవత్సరంలో RSS అనే సంస్థను స్థాపించారు. ఇలా నాటి ప్రజలు తమ వైపు మొగ్గు చూపాలంటే, తమ సంస్కృతి సంప్రదాయాలు నిలిచి ఉండాలంటే ఖచ్చితంగా ఆనాడు అధిక జనులు ఆరాధించే శూద్ర కులస్థుడైన శివాజీని తమవాడుగా చెప్పుకోక తప్పలేదు. అందుకే వారు శివాజీని తమ హిందూ మతస్థుడిగా, తమ ఆచార వ్యవహారాల్లో భాగస్థుడిగా చెప్పుకొని కుట్రలు చేయడం ప్రారంభించారు. విచిత్రం ఏమిటంటే శివాజీ పాలనా కాలంలో ఈ హిందూ అనే పదం ఈ భూభాగంలోనే లేకపోవడం. తమ స్వార్థం కోసం కాలాచోర్ అనే పదాన్ని సొంతం చేసుకున్న మహామేధావులు నేటి బ్రాహ్మణ వర్గీయులు. అందుకేనేమో ఇటీవల మన చినజీయర్ స్వామి కూడా మనం హిందువులం కాదు, భరత వంశీయులం, హిందూ అనగా దౌర్భాగ్యుడు అని అర్థం అంటూ ఈ పదాన్ని వాడకూడదని సూచించారు. ఇది అసలు కథ. వ్యతిరేకించిన బ్రాహ్మణ వర్గం, అగ్రవర్ణం నాడు నేడు ఛత్రపతి శివాజీని సొంతం చేసుకోవడానికి, కొనియాడటానికి అసలు కారణం. నిజానిజాల కోసం చరిత్ర పుటలు తిరిగేయండి, తెలుస్తుంది ఎందుకు అవమానించి వ్యతిరేకించారో, ఎందుకు ఆదరించి ఆరాధిస్తున్నారో. ఇక నేను ఉంటా మరి. మరొక ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన B9 న్యూస్. నిజం మా ఇజం.